ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. 6 సంవత్సరాల పిల్లల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లో ఒకటి వడదెబ్బ తగులుతూ ఉంటుంది చాలా మందికి. అండ్ ఇంకొంతమందికి అయితే వేడి అనేది ఎక్కువ చేసేస్తూ ఉంటుంది కదా. ఆ రెండింటికి చెక్ పెట్టే సూపర్ ఎనర్జీ డ్రింక్ అయితే ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. ఇక్కడ నేను 9 బాదం పప్పులను, 6-7 జీడిపప్పులను, 3 ఖర్జూరంని అండ్ ఎండు ద్రాక్ష కొన్ని, ఇంకా ఫిగ్ పళ్ళు 3 అయితే తీసుకొని నానపెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వాటిని నానపెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా ఓవర్ నైట్ నానపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను వేరే బౌల్లో బాదం పిస్నీని కూడా యాడ్ చేసుకొని నానపెట్టుకుంటున్నాను. ఈ బాదం పిస్నీ అనేది బాడీ హీట్ ని చాలా తగ్గిస్తుంది. ఈ సమ్మర్ కి అయితే ఇది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇది కొంచెం నానాక మనకి మార్నింగ్ కి జెల్ ఫామ్ లో వస్తుంది అనమాట. సో అది వీక్లీ ట్వైస్ కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి బాడీలో హీట్ అనేది చాలా వరకు తగ్గించేస్తుంది. సో ఇలా ఈ రెండింటిని అయితే ముందు రోజు నైటే మనం నానపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక మార్నింగ్ ఏం చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇక్కడ నేను పాలు అయితే వాడట్లేదండి. ఈ సమ్మర్ కి మనం వాడే పాలు కన్నా ఇలా కొబ్బరి పాలు తీసుకుంటే చాలా మంచిది, వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇక్కడ నేను హాఫ్ చిప్ప వచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని అందులో నుంచి అయితే కొబ్బరి పాలు అయితే తీసుకుంటున్నాను. ఇలా ముక్కలు ముక్కలుగా తీసుకున్న కొబ్బరిని ఫస్ట్ మనం మిక్సీ వేసేసి మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేస్తే మనకి చిక్కటి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తాయండి. తర్వాత ఇలా స్ట్రెయినర్ సహాయంతో మనం కొబ్బరి పాలని సపరేట్ చేసేసుకోవాలి. మనం కోకోనట్ వాటర్ అనేది ఈ సమ్మర్ లో రెగ్యులర్ గా తాగుతూనే ఉంటాం కదా. సో అదే విధంగా ఇలా వీక్లీ వన్స్ అయినా కొబ్బరి పాలు తీసుకున్నట్లయితే వడదెబ్బ తగలకుండా మంచి ఉపశమనం అయితే కలుగుతుంది. ఇలా 1 గ్లాస్ కొబ్బరి పాలను అయితే నేను తీసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ముందు రోజు నైట్ డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాం కదా, అవి కూడా మనం ఇప్పుడు మిక్సీ జార్లో కన్వర్ట్ చేసేసుకొని అందులో ఒక బనానాని యాడ్ చేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇందులో మనం బనానా, ఖర్జూరం అన్ని యూజ్ చేసాం కాబట్టి ఇక స్వీట్ కోసం ఏది కూడా యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూసి ఒక లైక్ కూడా కొట్టేయండి. చిన్న పిల్లలు చాలా మంది డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినడానికి అంత ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళకి ఇలా షేక్ రూపంలో చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా అయితే తాగుతారు. ఇప్పుడు నేను ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక 2 విధాలుగా ఈ షేక్ ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం డ్రై ఫ్రూట్స్ ని మెత్తగా పట్టేసుకున్నాము అండ్ కోకోనట్ మిల్క్ ని కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇక ఫైనల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్లు బాదం పిస్నీని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మన డ్రై ఫ్రూట్స్ మెత్తగా పట్టుకున్న మిశ్రమాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకొని అండ్ తర్వాత కొంచెం కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకొని ఒక డెజర్ట్ రూపంలో అయితే మనం దీన్ని అయితే తీసుకోవచ్చండి. చాలా టేస్ట్ గా ఉంటుంది. పెద్దవాళ్ళు ఇలా తినడానికి అయితే చాలా ఇష్టపడతారు. ఫైనల్ గా డ్రై ఫ్రూట్స్ ని మనం యాడ్ చేసేసుకొని అయితే తీసుకోవచ్చు. ఒక ప్రాసెస్ వచ్చి ఇలా చేసుకోవచ్చు. ఇంకా చిన్న పిల్లలకి మీరు ఇది తాగిపించాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే ప్రాసెస్ రూపంలో అయితే చేసుకోండి. ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ మనం బాదం పిస్నీని యాడ్ చేయాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ బనానా షేక్ ని కూడా యాడ్ చేసి 1 గ్లాస్ కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా అయితే మిక్సీ పట్టేసేయాలన్నమాట, ఒక షేక్ లాగా. అంతే అండి, మన బాదం పిస్నీ కోకోనట్ మిల్క్ డ్రై ఫ్రూట్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. ఇక ఫైనల్ గా పైన డ్రై ఫ్రూట్ చిన్న చిన్నగా చాప్ చేసుకొని సర్వ్ చేసుకొని తాగేయడమే. ఇది గనక చిన్నపిల్లలకి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా అయితే తాగుతారు. వీక్లీ వన్స్ అయితే ఇచ్చినట్లయితే వాళ్ళకి ఈ సమ్మర్ కి మంచి ఎనర్జీ ఉండి వడదెబ్బ తగలకుండా ఒళ్ళు కూడా వేడి చేయకుండా అయితే ఉంటుంది. మీరు కూడా ఈ షేక్ ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి సూపర్ వీడియో అయితే కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్.